వానపల్లి అమ్మవారు కూడా మాట చాలా బాగుంటుంది. ఇదంతా తీర్థం జరుగుతుంది ఏరియా అంతా నీట్గా. ఇప్పుడు కూడా వస్తున్నారు అందరూ. ఇంకా తలకి తగిలేసి నిలబడలేకపోతున్నాడు. మీ తాలూకా ఎవరో ఉన్నారా? మీరు తాగేసి బండ్లు అడగడం వల్ల మీ ఇంటి దగ్గర మీకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంక చూడండి, ఆయన రోజులాగే గెల్లేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. చూసారా, నేను ఇప్పుడు రావులపాలెం వెళ్తుంటే అలా స్టార్ట్ చేసాను కదా వీడియో. మధ్యలో ఒక ఇద్దరు పెద్ద ఆయనలు అయితే కనపడ్డారు, పెద్ద మనుషులు. వాళ్ళు నడుస్తున్నారని చూసి నేను లిఫ్ట్ అయితే ఎక్కించుకున్నాను. ఇక్కడ తీర్థం ఎప్పుడు జరుగుతుందండి ఏమండి? వైశాఖ మాసమా? ఓకే, ఇక్కడ తీర్థం అయితే వైశాఖ మాసం జరుగుతుందంట పెద్ద అని చెప్తున్నారు. ఏమండి? పౌర్ణమి వెళ్ళిన తర్వాత మంగళవారం ఉండిద్ది కదా, అప్పుడు జరుగుతుంది అంట. ఇచ్చేసి సరిగా అయితే తీసుకోండి, కొట్టుకోకుండా రా బాబు. ఉన్నాయి 10 రూపాయలే కదా. మనకున్న దాంట్లో ఒకసారి సరిగా పెట్టు. మనకున్న దాంట్లో లేని వాళ్ళకి పెట్టడంలో తప్పు లేదు. మరీ మనం అడుక్కుని తినే పొజిషన్లో ఉంటే ఎవరికి రూపాయి అవసరం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? మన దగ్గర ఇప్పుడు ఉన్నది కాబట్టి 10 రూపాయలు ఇచ్చాం, సరిపోతాయి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇస్తే మనం అడుక్కోవాలి కదా. ఓకే, మేము చూపిస్తాను వీడియోలో. డాడీ ఫోన్ చేసాను, పనికి వెళ్ళారట కదా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ మై డిఫెన్స్ సతీష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక లాగ్ అయితే తీస్తున్నాను. అది ఏ లాగ్ అనేది నేను లాస్ట్ అయితే రివీల్ చేస్తాను. ఏంటంటే నేను ఇప్పుడు రావులపాలెం వెళ్తున్నాను అనమాట. రావులపాలెం దగ్గర ర్యాలీ అని చిన్న ఊరు దగ్గరికి వెళ్తున్నాను. నేను అమలాపురం నుంచి స్టార్ట్ అయ్యాను. ఏంటంటే ఒక 1 year బ్యాక్ మా ఫ్రెండ్ ఒక లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయాడు. సో వాళ్ళ మమ్మీని చూడడానికి అయితే నేను వెళ్తున్నాను. సో కంటెంట్స్ ఏమి లేవని చెప్పేసి నేను జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను. అంటే ఒక కొడుకును పోగొట్టుకుని తల్లి వేదన ఎలా ఉండిద్ది, అమ్మ ఎలా ఉన్నదని చెప్పి చూడడానికి వెళ్తున్నాను. మీకు కూడా నేనైతే ఎలా అయితే చూసాను సేమ్ యాస్టీస్ నేను అయితే చూపిస్తాను. అండ్ నేను వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో ఆ లొకేషన్ కూడా చూపిందామని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మరి నేనైతే స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి. అంటే నేను ఇంటి దగ్గర నుంచి అయితే తీయలేదు, జస్ట్ ఆ ఊరు దగ్గరలో అమలాపురం నుంచి అయితే తీస్తున్నాను. అమలాపురం పక్కన ఉన్న ఎవరిది అనంతవరం అంటారు అన్నమాట. అనంతవరం నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇది ఒక మనకు రావులపాలెం వెళ్ళాలంటే ఇలా రోడ్డు బాగుంటుంది, షార్ట్ కట్ అన్నమాట. అంతా తారు రోడ్డు ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఇది మాగం రోడ్ అంటారు, మాగం. అండ్ తర్వాత ముత్తేశ్వరం, వానపల్లి, తర్వాత కొత్తపేట అలా వెళ్తుంది అన్నమాట రోడ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజు కృష్ణాష్టమి కదా, మాకు డ్యూటీలు అయితే ఏమి లేవు, హాలిడేస్ కూడా హాలిడేస్ ఇచ్చారు. సో ఎలానో వీడియో పెట్టాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయానమాట. ఇక్కడ అందరూ మైసో ఫ్యాన్స్ అన్నమాట, ఐఎమ్ ఆల్సో, నేను కూడా. మా ఊర్లో అమలాపురం అంటే ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ కోసం, మహేష్ బాబు కోసం పోసేసుకుంటారు అన్నమాట. మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది మనతో. ఈరోజు కృష్ణాష్టమి కదా, ఆకలి వేస్తుంది మనకేమో. ఎక్కడ గుడి దగ్గర భోజనాలు పెడితే తిన తెలుపు. చూసారు ఫ్రెండ్స్, రోడ్ అయితే చాలా బాగుంది కదా. మా ఊరు నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా రావులపాలెం వెళ్ళిపోతే ఏ రోడ్ పట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా సరే వ్యూస్ అయితే చాలా వ్యూ చూడడానికి బాగుంటుంది. కోనసీమ ఏరియా కదా, ఇంకా చెట్లు గట్ట అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. నైస్, నాకైతే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఊరు అంటే చాలా ఇష్టం. నాకైతే పిచ్చి ఇష్టం అన్నమాట, పిచ్చ ఊరంటే. అందుకే మా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడు రావులపాలెం వెళ్తుంటే అలా స్టార్ట్ చేసాను కదా వీడియో. మధ్యలో ఒక ఇద్దరు పెద్ద ఆయనలు అయితే కనపడ్డారు, పెద్ద మనుషులు. వాళ్ళు నడుస్తున్నారని చూసి నేను లిఫ్ట్ అయితే ఎక్కించుకున్నాను. అంటే నార్మల్గా ఏమీ లేనప్పుడు మనం ఎలా లిఫ్ట్ అడుగుతాం, వాళ్ళు కూడా అలాగే ఆపలేదు. కానీ నేను ఆపానమాట, ఎందుకైనా పెద్దవాళ్ళు కదా. సో ఈ రోడ్లో కొంచెం ఆటోలు రావడం టైం పట్టేది. సో
మనం డ్రాప్ చేస్తే కొంచెం మన బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి ఇటు చూడు. అవి చెప్పండి. ఓకే. ఎవరండి మీది? మాగండి. ఓకే. ఏం చేస్తారు మీరు? వ్యవసాయమా? మరి ఎక్కడికి వచ్చారు? ముత్తేశ్వరం వెళ్తున్నారా? మరి నెల నడిచి వెళ్తున్నారేంటి? ఈ రోజుల్లో కష్టంలో అండి వెళ్ళటం. అంటే ఈ రోడ్లో బాగోలేదు. ఒకసారి చాలా దారుణంగా ఉంది. అవునండి, అవును. అది చూసాను. మీరు ఏదో దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది, అందుకే ఆపనమాట. అదేలేండి. మీరు రావులపాలెం వచ్చేసినా పర్లేదు, తీసుకెళ్ళిపోతాను. అదేలేండి. అదే నేను ఇలా రావులపాలెం దగ్గర కదండి. మా అమ్మగారు ఉంటే చూడడానికి వెళ్తున్నమాట. మధ్యలో మీరు నేను బండి మీద వెళ్ళినా సరే ఏమన్నా ఎక్కించుకుంటూ ఉంటానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఎందుకంటే ఒక టైంలో నేను అలాగే ఎక్కానండి. అలాగే బండ్లు ఎక్కడం, సంథింగ్ లిఫ్ట్ ఎక్కి వెళ్ళేవాడిని. సో నా పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి అనుకున్న దాంట్లో పెట్టుకోవడంలో తప్పలేదు కదా. మనం ఇప్పుడు ఒకటే బాగోలేదు కొంచెం. అవును, అవునండి, అవును, అవునండి, అవును, అవునండి, అవును. వ్యవసాయం చేస్తారండి? ఎలాగంటే ఇప్పుడు కొబ్బరికాయ కోనసీమలో 9,000 అన్నారండి. రోడ్లు బాగోలేదు కదా, మరి అడగట్లేదా మీ పంచాయతీలో? ఈ రోడ్లు ఎలా ఉంటదంటే మళ్ళీ ఎదురకుండా వచ్చేవాళ్ళు కూడా సైడ్ ఇవ్వడానికి ఉండదు. ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే. ఇప్పుడు చూసారా, లారీ వచ్చింది, నేనే వెనక్కి వేసుకున్నాడు, వంద కదలట్లేదు. ఎవడికాడికి ఈగోలమాట. తప్పుకోరు అసలు. మరి దారుణం. మనమే ఇంకా పెద్ద మనిషి చేసుకుని వెనక్కి వెళ్ళాలి. అనవసరంలో తగ్గవరా బాబు అంటే ప్రతి దిక్కున తగ్గని చెప్పు. చూసారా ఫ్రెండ్స్, రోడ్డు మొత్తం మా ఊరు ఎలా వెళ్ళాలంటే 2 గొయ్యలు ఉంటే 2 గొయ్యలు దాటుకుని వెళ్ళాలన్నట్టు ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం అయితే ముత్తేశ్వరం వచ్చామన్నమాట. ఇది ముత్తేశ్వరం రోడ్డు అని చెప్పుకున్నాను. పెద్ద ఆయన కూడా చెప్పేస్తాను ఆయన నుంచి మాట్లాడదు. మరి ఇది ముత్తేశ్వరం సెంటర్. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముత్తేశ్వరం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇది ముత్తేశ్వరం సెంటర్. ఇక్కడ ఫుడ్ సంథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సెంటర్ అంటే తెలుసు కదా, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎక్కడ ఆగుతారండి? వాళ్ళకి తీరా పక్కగా ఫ్రంట్ అలా. సో ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. ఎలా అయితే డ్రాపింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఓకే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ముత్తేశ్వరం ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. ఫేమస్ మాట వినాయకుడి గుడి. బేరాలకి ఇచ్చిన పెట్టి గాడవెళ్ళ రావులపాలెం అయ్యా, రావులపాలెం మీదుగా వెళ్ళేటకు ఇలా చూస్తే ఇది ముత్తేశ్వరం పోలీస్ స్టేషన్. మామయ్యలు ఉంటారు ఇక్కడ. ముత్తేశ్వరం పోలీస్ స్టేషన్. ముత్తేశ్వరం ఇక్కడ వినాయకుడి గుడికి అయితే వచ్చాం. అంటే రావటం కాదు, నేను వెళ్ళే దారిలో చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా. ఖాళీ కూడా లేదు, రోడ్ అయితే ఫుల్ రద్దీగా ఉంది. మనకి ముందు ఉంది కదా వినాయక చవితి. సో ఇప్పటి నుంచే వచ్చి దర్శించుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, అదే శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అంటారు. పెద్దగానే ఉంది పేరు, మరి మనకే తిరగట్లేదు. నేనైతే వెళ్ళే దారిలో
నీసి తినేసి అనమాట. అందుకే వెళ్ళట్లేదు ఈ రోజు. గుడికి లేదని గుడికి వెళ్ళేవాడిని. సో ఇది నేను చెప్పాను కదా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి, అసలు ఖాళీ లేదు. అరగంట అయిన దాకా నుంచి ఇక్కడ రావడానికి. నేను వీడియో అయితే స్పీడ్ చేశాను, చాలా టైం పట్టింది. అసలు ఖాళీ లేదు రోడ్డు. చాలా ఫేమస్ అండి మన ముత్తేశ్వరం వినాయకుడు కూడా. అంటే ఫేమస్ అన్నమాట. ఫేమస్ కాబట్టి ఇంతమంది జనం ఉన్నారు. సో ఎలా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అంటే బయట నుంచి చూసాం కదా, ఎలా అయినా సరే అది ఏమైనా చూసినట్టే ఉంటుంది కాబట్టి దర్శించుకున్నట్టే ఉంటుంది లెక్కల్లోకి. ఇప్పుడైతే డైరెక్టర్ ఇంకా రావులపాలెం మీదుగా వయా ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, డిఫెన్స్ సర్వీస్ ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వానపల్లి వచ్చాను. ఇక్కడ వానపల్లి కదా, పెళ్ళి కాదు వానపల్లి కాదు, వానపల్లిలో ఇక్కడ అమ్మవారి గుడి ఉండిద్ది. ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట అమ్మవారి గుడి. అంటే చూపిస్తాం మీకు, చూడండి. ఇదే రోడ్ అన్నమాట. ఒక 1 month తీర్థం అయితే జరుగుతుంది ఇక్కడ, జాతర చాలా బాగా జరుగుతుంది. అప్పట్లో మా చిన్న అత్త ఊరు ఇదే మాట. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇది వానపల్లి అమ్మవారి గుడి మాట. వెళ్తున్నాం లోపలికి, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి. చూసారా, ఏ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది అసలు తీర్థం టైంలో ఖాళీ ఉండదు అన్నమాట. ఇది వానపల్లి అమ్మవారి గుడి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదంతా తీర్థం జరుగుతుంది ఏరియా అంతా నీట్గా. ఇప్పుడు కూడా వస్తున్నారు అందరూ భక్తులు, అందరూ తరలి వస్తున్నారు అమ్మవారు దర్శించుకోవడానికి. లోపలికి వెళ్ళలే కానీ జస్ట్ జూమ్ చేస్తాను. మీరు కూడా దండం పెట్టుకోండి. ఈ గుడి చూసిన దండం పెట్టుకోండి. మీకు ఏ కోరిక కావాలంటే కోరుకోండి, నెరవేరిపోతుంది. ఓకే, పంతులు గారు కూడా అయ్యారు. ఇక్కడ తీర్థం ఎప్పుడు జరుగుతుందండి ఏమండి? వైశాఖ మాసమా? ఓకే, ఇక్కడ తీర్థం అయితే వైశాఖ మాసం జరుగుతుందంట పెద్ద అని చెప్తున్నారు. ఏమండి? పౌర్ణమి వెళ్ళిన తర్వాత మంగళవారం ఉండిద్ది కదా, అప్పుడు జరుగుతుంది అంట. ఓకే ఓకే, పెద్ద అని చెప్తున్నారు కదా ఆయన. పంతులు గారండి మీరు? ఓకే, పంతులు గారు. ఇక్కడ ఉన్న భక్తుల కన్నా పంతులు గారిని అడిగితేనే డీటెయిల్స్ బాగా తెలుస్తాయి. సరే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది సో ఫ్రెండ్స్, నేనైతే వానపల్లి దగ్గర ఉన్న లాక్ అయితే వచ్చాను. చూసారు కదా ఫ్లో ఎంత ఉందో, చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. దీని మీద పెద్దది కూడా ఉందంట. నేను ఇప్పుడే పెద్ద ఆయన అడిగాను. వాడపారండి, వాటపాలెమా? వాడపాలెం. ఓకే, ఇది అయితే వాడపాలెం లాక్ అంట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రావులపాలెం వెళ్తూ నేను నా దారిలో ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్ క్లియర్ చేయడానికి షూట్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో ఇది ఒకటి. చాలా బాగుంటుంది ఫోటోషూట్లకి అయితే. కానీ ఇక్కడ ఫోటోలు నిషేధం అని రాశారు, ఎందుకంటే బై మిస్టేక్ పడిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో బి కేర్ఫుల్ గైస్. సో గైస్, ఇదైతే చెప్పాను కదా వాడపల్లి లాగ్ అని చెప్పేసి. లాగలా ఏదంటారు, కానీ చాలా బాగుంది లొకేషన్. కూర్చోడానికి బాగుందని చెప్పేసి కూర్చున్నాను, కంఫర్ట్గా ఉంది. ఇక్కడ పైన కూడా ఎండ మింగుతుంది గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తే దీంట్లో ఉన్న యువతలో ఉన్న వాటర్ చెప్పి వాటర్ ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ మనకి యువతల నుంచి ఇలా మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఆన్ చేస్తారు అన్నమాట, తిప్పుతారు అన్నమాట. తిప్పడానికి ఉన్నాయి కదా. ఒరే, జైలు డబ్బులు కూడా ఉన్నారా? అవి ఏంటండి? ఏంటవి? తెలుసండి మీకైనా? తెలుసా? గట్టి తలకి తగిలేసింది నిలబడలేకపోతున్నాను.
మీ తాలూకా ఎవరో ఉన్నారా? మీ ఇంటి దగ్గర నెంబరు మీకు తెలితే తీసుకెళ్ళొచ్చు కదా. దీనిపై రక్తం వచ్చేస్తుందా? ఏది ఇరిగినట్టు లోపల. గుద్దున లెగ తీయాలి కదా. వెళ్ళినప్పుడు పడిపోయి ఉన్నాడు ఆయన. దొంగ కొడుకు ఎలా గుద్ది వెళ్ళిపోతారండి. ఏదో కుక్కను గుద్దినాడు గుద్దేస్తారండి మనుషుల్ని. ఏమండి ఏమండి మాటినరా మీరు? ఇదిగో బ్రేక్ కూడా లేదు, ఇరిగిపోయింది. ఎలా వెళ్తారు మీరు? బండి అలా పెట్టి వెళ్ళండి. చెప్పింది వింటారా మీరు? బండి ఎవడ దెబ్బేడు ఆల్రెడీ ఇరిగిపోయింది. ఎవడ ఎట్టుకెళ్ళకుండా తాళం పట్టుకెళ్ళి తాళం వేసి మీరు అలా పెట్టండి. బండి అడ్డంగా ఉంది. బండి ఎవడు మనం గుద్దుపడ తెప్పుతాడు. మీరు తాగేసి బండ్లు అడగడం వల్ల మీ ఇంటి దగ్గర మీకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంక చూడండి, ఆయన రోజులాగే గెల్లేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. చూసారా? సో బీ కేర్ఫుల్. తాగేసి నడపకండి, ప్రశాంతంగా నడపండి. అర్థమవుతుందా? మీకు తాగాలనుకుంటే ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో కూర్చొని తాగండి. అంతేగాని రోడ్డు మీద తాగి ఇలా పడిపోవటం, దాని కుదరడం దీని కుదరడం అలా చేయకండి ప్లీజ్. దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి. అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్, డీజిల్ అయితే ఒక 500 కొట్టించామన్నమాట. వెళ్ళి రావడానికి సరిపోతుంది డిస్టెన్స్. ఆల్రెడీ ఉంది దాంట్లో, డౌట్ వచ్చి కొట్టించాను. ఫోన్పే ఉందండి, ఫోన్పే కానీ కార్డ్ అయినా ప్రాబ్లం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడేమో ఆర్కే టిఫిన్స్ ఉంటుంది రైట్ సైడ్, సార్ లెఫ్ట్ సైడ్. మనకి చాలా తక్కువ ధరలో ఉంటాయి అన్నమాట. అమలాపురంతో చూసుకుంటే ఇక్కడ రావులపాలెంలో చాలా తక్కువ ఉంటాయి. అలా కడుపులాంకి వెళ్తే ఇంకా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంకొచ్చి అడిగేస్తారు, ఎవరు అడగట్లేదండి మనల్ని. ఫ్రంట్ కెమెరా పెట్టి ఒకసారి. అది ఆల్రెడీ నుంచున్నా కదా, నుంచున్నారే వాళ్ళ దగ్గర వాళ్ళు చూపి. వాళ్ళు మీకు ఎంత కావాలి, సారీ పువ్వులు, గులాబీ పువ్వులు, జాబులు అని జాబిలా ఏమంటారు అట్లా, జాజి పువ్వులు అని చెప్పేసి మన దగ్గర అమ్మడానికి వస్తారు. తక్కువలో వస్తాయి అన్నమాట. బెటర్ దాన్ని బయట చూసుకుంటే ఇక్కడ పువ్వుల రేట్ అయితే తక్కువ ఉంటుంది రావులపాలెంలో. ఫ్రంట్ పెట్టుకో. సో గైస్, ఇప్పుడు మనం రావులపాలెంలో ఉన్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. పక్కన ఫుడ్ అవ్వచ్చు, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ గారి ఇంటికి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. రాలి అని చెప్పాను కదా. ఇప్పుడు అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా ఈ వీడియోలో రావులపాలెం వాళ్ళు చూస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ ఊర్లో ఉంటారు ఏంటని చెప్పేసి కామెంట్ పెట్టండి, సరేనా? ఖచ్చితంగా నెక్స్ట్ ఆ ఊరు నేను వ్లాగ్ అయితే తీస్తాను ఖచ్చితంగా. ఆల్రెడీ మన కోసం కస్టమర్లు చూస్తున్నారు అక్కడ లెఫ్ట్ సైడ్. ఏమి ఇచ్చేసా సరిగా అయితే తీసుకోండి. కొట్టుకోకుండా రా బాబు, ఉన్నాయి 10 రూపాయలే కదా. మనకున్న దాంట్లో ఒకసారి సరిగా పెట్టు. మనకున్న దాంట్లో లేని వాళ్ళకి పెట్టడంలో తప్పు లేదు. మరీ మనం అడుక్కుని తినే పొజిషన్లో ఉంటే ఎవరికి రూపాయి అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? మన దగ్గర ఇప్పుడు ఉన్నది కాబట్టి 10 రూపాయలు ఇచ్చాం, సరిపోతాయి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇస్తే మనం అడుక్కోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రావులపాలెం నుంచి అయితే వెళ్దాం. ర్యాలీ మాట దగ్గరే ఒక 10 km ఉండిద్దేమో మేబీ. సరే వెళ్దాం మరి. అది ఒక 50 రూపీస్ కట్టండి వస్తాను. ఒక 50 రూపీస్. అమ్మకి అయితే స్నాక్స్ పట్టుకెళ్దాం. కాజా తీసుకు వేసేద్దాం.
టవర్లో పెట్టేసి. సో గైస్ నేను ఇప్పుడైతే ర్యాలీ అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్ గడ హౌస్ అని చెప్పాను కదా, ర్యాలీలో మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఫ్రెండ్ గడ హౌస్ వస్తుంది. ఇది ర్యాలీ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ర్యాలీ వస్తుంది అన్నమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. అక్కడ పక్కన అరటి చెట్లు ఉన్నాయి అండ్ చేలు. లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో నేను ర్యాలీ వచ్చానని చెప్పడానికి అయితే ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే డైరెక్టర్ ఇంకా అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటని చెప్పేసి చూద్దాం రండి మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇది ఒకసారి తర్వాత చూపిస్తాను. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఇప్పటికి 3 అయిపోయింది, మార్నింగ్ బయలుదేరాను. ఈ వీడియోలు అన్నీ చూసుకున్నప్పటికీ టైం అయింది. సో మమ్మీ దగ్గరికి అయితే వెళ్దాం. అంటే మమ్మీ అంటే మా మమ్మీ కాదు, మా ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడని చెప్పాను కదా, వాళ్ళ మమ్మీని చూడడానికి వెళ్తున్నాను. తనకంటూ ఇంకెవరు లేరు. మమ్మీ డాడీ అక్కకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, రాజమండ్రిలో చేశారు. ఇప్పుడు మమ్మీ డాడీ ఒకరు ఉంటారు. డాడీ డ్యూటీకి వెళ్ళారంట, మమ్మీ ఉంటారు. మమ్మీని పలకరించడానికి వెళ్తున్నామంట. ఈరోజు హాలిడే దొరికింది అని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఒకసారి మమ్మీని చూపిస్తాను మీకు. మీకు ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది అన్నమాట, ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్ అనుకుంటా, గర్ల్స్ కూడా ఉంటారు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఫైనలీ మా ఫ్రెండ్ గడ హౌస్కి అయితే వచ్చేసాం. అమ్మేది పప్పులు తీసుకొచ్చాం కదా. ఏదో ఫార్మాలిటీస్ కోసం ఏం పట్టుకెళ్ళాలి కదా అని. అమ్మా పర్లేదు లోపల తెచ్చాను. మేము చూపిస్తాను వీడియోలో. డాడీ ఫోన్ చేశాను, పనికి వెళ్ళారట కదా. సో గైస్ ఇప్పుడు ఎలా అయితే అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాం. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ గడ అని చెప్పేసి, వాడు లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఎలా అంటే లవ్ అంటే తెలుసు కదా, ఒక అబ్బాయి చనిపోవడం అంటే ఒక అమ్మాయి వల్ల అవ్వచ్చు కదా. సో వాడు ఒక అమ్మాయి వల్ల చనిపోయాడు. ఎలా చనిపోయాడు లవ్ అని అయితే తెలిసింది. సో చనిపోయిన నుంచి మమ్మీ ఒక పక్క నుంచి అక్క అనాథ అయిపోయింది, డాడీ అనాథ అయిపోయాడు, మమ్మీ అనాథ అయిపోయింది, ఎవరు లేనట్టు అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, లవ్ చేయడం ఓకే, లవ్ చేసి తప్పులేదు, వెనకాల ఫ్యామిలీ కూడా చూసుకోండి ఖచ్చితంగా. నేను చెప్పింది ఏంటంటే, ఫ్యామిలీ ఉంటారు కదా, ఆలోచించండి. ఒకసారి చచ్చిపోయే ముందు ఈ వీడియో చూడండి. నేను గొప్ప అని చెప్పనులే కానీ చెప్పలే. అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నేను అయితే మాటలు కూడా రావట్లేదు. చాలా మంచిగా ఉండేవాడు. వాడు లవ్ వల్ల చనిపోయి ఇప్పుడు మా దగ్గర లేడంటే ఇప్పటికీ తీసుకోలేకపోతున్నమాట. అప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. సో అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను అనమాట. వారు లేని లోటు తీర్చడానికి నేను వస్తూ ఉంటాను. నాకు అందుకే నేను చెప్పాల్సింది, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా ఫాలోవర్స్ కావచ్చు, నా సబ్స్క్రైబర్ కావచ్చు, లవ్ వల్ల అమ్మాయిల వల్ల మీరు ప్రాణాలు తీసుకోకండి. మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, సరేనా? బై ద వే వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను రాలే నుంచి ఇంకా అమలాపురం వెళ్తున్నాను. మమ్మీ అయితే వీడియోలో కనపడని చెప్పింది. కొంచెం సిగ్గుపడుతుంది అనమాట, పెద్దవాళ్ళు కదా. ఇంకోటి ఏంటంటే తను ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది కొడుకుని పోగొట్టుకుని. నేను ప్రతి ఒక్కరికి, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటి చెప్తున్నాను, లవ్ చేసి మోసపోకండి, ప్రాణాలు తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ ప్రాణాలు కూడా తీసుకోకండి, సరేనా? మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. ఏం పని చేసినా సరే మీ ఫ్యామిలీ కోసం ఆలోచించేయండి. తర్వాత చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో తల్లి కొడుకు లేని లోటు, కూతురు లేని లోటు ఫ్యామిలీకి చాలా ఉంటుంది. అది ఎవరు తీర్చలేరు అన్నమాట. సో నేను ఉన్నానమ్మని చెప్పేసి నేను వెళ్ళాను.
ప్రతి పండగకి వెళ్ళి కనపడొస్తాను అనమాట. ఇప్పుడు కృష్ణాష్టమి అని చెప్పేసి కనపడడానికి వెళ్ళాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, కానీ మీరు ప్రాణాలు తీసుకోకండి. ప్రాణాలు తీసుకుని ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించకండి, సరేనా? ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడిపి మీ ఫ్యామిలీకి దూరం అవ్వకుండా దయచేసి నేను చెప్పాల్సింది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. తాగి నడిపి మీకు ఏదైనా అవుతే మళ్ళీ ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు లవ్ చేసే ముందు అబ్బాయిలు లవ్ చేసే ముందు, అమ్మాయిలేమో అబ్బాయిలు లవ్ చేసే ముందు, అబ్బాయిలేమో అమ్మాయిలు లవ్ చేసే ముందు, ఇవన్నీ రెండు ఒకటే అనుకో. ఏదైనా సరే ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. అంతే. నా నుంచి మెసేజ్ ఏదైనా ఉందంటే ఇదే. కొంత ఇంకేంటంటే మొత్తం నేను అమలాపురం నుంచి రావులపురం ర్యాలీ వరకు మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి. మీకు ఏదైనా ప్లేస్ తెలిసినట్టయితే ఆ ప్లేస్ కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం డిఫెన్స్ సతీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.